అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టలేకపోయాను, ఎందుకంటే నేను ఊరు వచ్చాను అనమాట. కోస్తా నుండి రాయలసీమకు వచ్చాను. అది అక్కడ ఒక 4-5 రోజులు ఉన్నాను. అందుకనేసి ఈ వీడియోలు తీయడానికి నాకు అవకాశం లేదు, అందుకనేసి ఈ వీడియోలు తీయలేకపోయాను. అక్కడికి ఇంకా నేను మా అక్క వాళ్ళ ఇంట్లో నుండి లైవ్ కూడా పెట్టాను 2-3 సార్లు, ఎందుకంటే ఛానల్ బాగా యాక్టివ్గా ఉండాలనేసి. ఇంకా రాగానే మా అమ్మాయి అనింది, మమ్మీ నా వల్ల అయితే అవ్వదు, నేనైతే ఇంకా యూకీకి కాజల్కి చూసుకోవడంలోనే సరిపోయాను మమ్మీ, అందుకనేసి నీ పని నువ్వు చూసుకోమనింది. రాగానే నేను ఇంకా ఇల్లు అంటూ ఇలా మా దగ్గరకు వచ్చే ఇందులో అంటూ నేను మొత్తానికి శుభ్రం చేసుకున్నాను. రాగానే 10:30కి ఎగ్జాక్ట్లీగా దిగానండి. నేను మొత్తానికి వాష్ ఏరియాలో నేను ఇక్కడికి వచ్చే వాష్ ఏరియాలో అయితే ఇంకా బట్టలు వేసేసాను. ఫాస్ట్గా బట్టలు వేసిన తర్వాత ఈ ఫ్లోర్ అంతా శుభ్రం చేసేసాను. మళ్ళీ మొత్తానికి చెత్త అంతా తుడుచుకుంటూ వెళ్ళిపోయాను. అంటే శుభ్రమే పెట్టింది, కాకపోతే నేను పెట్టేంత శుభ్రం అయితే కాదు. మళ్ళీ తర్వాత ఫ్లోర్ అంతా నీట్గా శుభ్రంగా తుడిచేసేసాను. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా శుభ్రంగా తుడిచేసాను, అంటే నీట్ చేసేసాను. మొత్తం ఇంకా ఈ ఫ్లోర్ అంతా నీట్గా చేసేసాను. రాగానే ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో కొద్దిగా వేసాను, కొద్దిగా అయితే ఇటు చూడండి కొన్ని బట్టలు అయితే చేతి హ్యాండ్ వాష్ అయితే చేసాను. అవి ఎందుకంటే వైట్ అండ్ వైట్ అవి, అందుకనేసి నేను చేతితో ఇప్పుడే ఉతికాను జస్ట్. ఇంకా మొత్తానికి అయితే ఇళ్ళంతా నీట్గా చేసి పెట్టాను. మా అమ్మాయి కూడా తనకు ఎంత అవుతుందో తన చేతన అంత చేసింది. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఇదంతా మొత్తానికి శుభ్రాలు అయితే ఇలా చేసి పెట్టుకున్నానండి. ఇలాగ రాగానే నేను బద్దకించాను ఎప్పుడైనా కానీ సరే. ఎప్పుడైనా చూడండి మా కాజల్ అయితే ఇంకా ఎందుకులే వద్దులే, ఎందుకంటే పక్కింటి వాళ్ళు తీసుకుని వచ్చారు. అది అలవాటు మీద మా ఇంట్లోకి రోజు ఫుడ్ కోసమే వస్తుంది. అయితే ఇంకా పోనీలే ఫుడ్ అనే కదా వేస్తున్నాను. అంటే ఇంకా అందరూ మంచోళ్ళు ఉండరు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు కొద్దిగా అంటే ఇంకా అవి గెలుపుతున్నాయి ఇవి గెలుపుతున్నాయి, అటు చేస్తున్నాయి ఇటు చేస్తున్నాయి, పెట్టేది ఫుడ్ మనము చూసేది మనము. అంటే నేనైతే తీసుకొని రాలేదు, వాటికంతకు అవే వచ్చి పాపం ఇంటి ముందు గుమ్మ ముందు అలా అడుస్తూ ఉంటే ఇంకా నేను చూడలేకపోయాను. అందుకని వాటికి ఫుడ్ అనేది నేను అరేంజ్ చేశాను అనమాట. ఇంకా అప్పటి నుండి రావడము వెళ్ళడం అలా చేస్తున్నాయి. కాజల్కి తీసుకుపోయి అక్కడ పెట్టినా కానీ సరే, రైతు బజార్ అంటే కనుక దాదాపు ఒక 6-7 కిలోమీటర్ దూరంలో అయితే వదిలేసి వస్తే, నేను ఊరు వెళ్ళిన తర్వాత 2 డేస్కి మళ్ళీ తిరిగి వచ్చిందంట అండి ఇంటికి. నైట్ వచ్చేసి అలాగా అడుస్తూనే ఉందంట, గేట్ల ముందు నిలబడి, ఇది ఇక్కడ గుమ్మం దగ్గరే నిలబడేసి అలాగ అడుస్తూనే ఉందంట. అడుస్తూనే ఉంటే మా అమ్మాయి అయితే వదిలేతే అప్పుడే చాలా ఏడ్చింది. ఎందుకంటే మమ్మీ అది చాలా చిన్నగా ఉంది మమ్మీ, దానికి ఫుడ్ అవసరం మమ్మీ, బయట ఎవరు పెడతారు మమ్మీ చెప్పండి అని చెప్పింది. నేను ఫుడ్ పెట్టడానికి ఎప్పుడు వెనక అవ్వనండి, ఎందుకంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేపలు కానీ కీమా కానీ ఏదైనా కానీ తెచ్చి పెడతాను. అల్లాహుతాలా మాకు ఇచ్చినప్పుడు దాంట్లోనే కొద్దిగా వాటికి కూడా ఇవ్వమనే ఇస్తాడు. అందుకనేసే నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. నా వీడియోలు రేపటి నుండి కంటిన్యూ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.